బృందానికి కూడా కృషి చేసినట్టు ఆజా. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రధాన కూడలిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. సిఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై యువకులను కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎప్పటికి గుర్తుండిపోవాలి బొమ్మ నాకు. ఈరోజు చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చెన్నూరు పట్టణంలోని ఇంపార్టెంట్ చౌరస్తలైనటువంటి ఈ ఆసనా చౌరస్తల, అలాగే బస్టాండ్లో మరియు పాత బస్టాండ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు 2 వీలర్స్ 4 వీలర్స్ వాళ్ళకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫై చేయడము, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వాళ్ళని చేసుకుని బ్రేక్ అండ్ లైట్ తోటి కూడా మేము వాళ్ళను చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది వెహికల్ డ్రైవింగ్ చేసుకుంటూ తాగినట్టుగా కూడా మాకు రావడం జరిగింది. కాబట్టి వెహికల్ నడిపేటప్పుడు డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్షకు పడవలసి వస్తారు. కాబట్టి తాగి మద్యం మత్తులో వెహికల్స్ నడపద్దని చెప్పని హెచ్చరిస్తున్నాము. అలాగే చాలా వెహికల్స్ వాళ్ళని చెక్ చేయడం జరిగింది. సరైన పత్రాలు చాలామంది దగ్గర లేవు. వెహికల్స్ కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ కానీ ధరించడం లేదు. ప్రాపర్ ఇన్సూరెన్స్ లేవు. కాబట్టి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిరోజు వెహికల్ చెకింగ్ నైట్ పూట, మధ్యాహ్నం టైంలో, డే టైంలో ఎప్పుడైనా కూడా వెహికల్ చెకింగ్స్ ఉంటాయి. కాబట్టి సరైన పత్రాలు దగ్గర పెట్టుకొని చేయాలి. అలాగే డ్రంక్ అండ్ కండిషన్లో ఉండి వాహనం నడపద్దని చెప్పని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి వాహనం హైవే మీద నడుపుకుంటా ఇంకా లైసెన్స్ $143 వచ్చింది. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు.